నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ టాపిక్ ఈరోజు కూడా తీసుకుంటున్నాం. ఏంటంటే మనము మొబైల్ నంబర్ మారవంగానే కోట్లు వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి. ఇది క్లియర్గా చెప్తాను, కానీ పాటించండి. ఏదో నేను నంబర్ మార్చాను, మళ్ళీ పాత నంబరే వాడుతున్నాను, నంబర్ పెట్టుకోగానే వస్తే ఇది మ్యాగ్నెటిక్ కాదు. మొబైల్ నంబర్ మ్యాగ్నెటిక్ కాదు, కమ్యూనికేషన్ క్రియేట్ చేసే ఒక మంచి లక్కీ నంబర్. ఈ లక్కీ నంబర్తో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు తెలుసుకునే పోయే ముందు ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే చాలామంది నంబర్స్ తీసుకుంటున్నారు. ఈ నంబర్స్ ఎలా పనిచేస్తున్నాయి ఏంటి మీకు మీరే జడ్జి చేసుకోమని చెప్పాను. ఎన్నో కాల్స్ డైలీ వస్తూనే ఉంటాయి. ఈ డైలీ వచ్చే క్రమంలో అందరికీ కరెక్షన్ చేసి మొబైల్ నంబర్స్ ఇస్తున్నాం. అలాగే జియోపతిక్ స్ట్రెస్ చేయించుకోమంటున్నాం. అలాగే నెగిటివ్ ఆరా పోయి పాజిటివ్ ఆరా క్రియేట్ అయ్యేలాగా చేసుకోమని చెప్తున్నాం. ఆ తర్వాత మన లైఫ్లో మ్యారేజ్ లైఫ్ అనేది బాగా లేకపోతే స్ట్రగుల్ వాతావరణం, గొడవలు, కొట్లాటలు, పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఫ్యామిలీలో అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. చాలామంది సెలబ్రిటీ విషయంలో మీరు ఒకవేళ ఖాళీగా ఉంటే ఎంతోమంది సెలబ్రిటీస్ విషయంలో బాగలేని మ్యారేజ్ డేటు. ఇది ఏ మనిషి కాదు, ఎంతో పెద్ద సెలబ్రిటీ గురించి కాదు. ఇక్కడ సమస్య ఒక నంబర్, ఆ నంబర్తో చేసుకున్న మ్యారేజ్ డేటు. అంతేకాని ఏదో ఈయన కోట్ల డబ్బు ఉంది అనేది కాదు ఇక్కడ, లేకపోతే పేదరికంగా ఉన్నాడని కాదు ఇక్కడ. ఏ మ్యారేజ్ డేట్ అయితే చేసుకుంటావో ఆ మ్యారేజ్ డేటు లైఫ్ని ఇస్తుంది, మంచి సక్సెస్ఫుల్ లైఫ్ని ఇస్తుంది. మరి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా అంటే చావలేక, బతకలేక, గొడవలు పడలేక అట్లాగనే ఎంతోమంది ఉన్నారు. నా లైఫ్ కూడా అంతే. నేనేదో ఇదని కాదు, 20 సంవత్సరాలు, దాదాపు 18 నుంచి 19 ఇయర్స్ వరకు మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నోసార్లు డైవర్సులు కావాలి, ఎన్నోసార్లు గొడవలు కావాలి, ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు అయినాయి, చాలా జరిగినాయి. బిజినెస్ పరంగా కంప్లైంట్లు అయినాయి, బిజినెస్ పరంగా గొడవలు అయినాయి, ఎన్నో 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 జరిగాయి. ఇది ఎవరు చెప్పరు, ఏ న్యూమరాలజిస్ట్ చెప్పడు, ఏ ఆస్ట్రాలజిస్ట్ మా వాళ్ళు ఎవరు చెప్పరు. నేను ఎందుకు చెప్తున్నానంటే నాది ఒక ఏదో బంగారంతో చేసిన లైఫ్ కాదు, స్ట్రగుల్స్తో వచ్చి సక్సెస్ అయిన లైఫ్. ఆ స్ట్రగుల్స్ నుంచి మ్యారేజ్ డేట్ చేసుకుంటే ఎలా ఉంటుంది, న్యూమరాలజీ పరంగా చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇవన్నీ క్లియర్గా నేను అనుభవించాను. భగవద్గీత ఉంది నా దగ్గర, నేను చెప్పే ప్రతి వర్డ్ నిజాయితీతో చెప్పాను. ఈ భగవద్గీత మీద నిజంగా ఒట్టేసి చెప్తున్నాను. క్లియర్గా నా లైఫ్లో చాలా నెగిటివ్స్ జరిగాయి. ఇప్పుడు పాజిటివ్ వేలో నేను పోతున్నాను అంటే భగవద్గీత కూడా నేను చదువుతున్నాను రెగ్యులర్గా. ఇది మీరు కూడా పాటించండి. మన లైఫ్లో మంచి శక్తి వస్తుంది, చాలా బాగుంటుంది, మంచి లైఫ్ వస్తుంది, చాలా బాగుంటుంది అనేది చూసుకోండి. నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణము, ఒక వ్యక్తి నా స్కూల్స్ కాలేజీ గురించి ఒక వీడియో చేశాను. నెగిటివ్ ఉంటే మన పిల్లలు భావి భారత పౌరులు కాకుండా నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉందనే వీడియో చేస్తే ఒక అతను ఒక మెసేజ్ చేశాడు. ఆయనదంట నా దగ్గర ఒక మొబైల్ నెంబర్ తీసుకున్నాడంట, లాస్ అయిపోయాడంట. మరి ఎందుకు లాస్ అయినా అనేది అతనికి తెలియాలి. ఒక మంచి మొబైల్ నెంబర్ తీసుకొని ఉండొచ్చు, తర్వాత నేమ్ తీసుకోకపోయి ఉండొచ్చు, బిజినెస్ నేమ్ తీసుకోకపోయి ఉండొచ్చు, మ్యారేజ్ డేట్ సెట్ చేసుకోకపోయి ఉండొచ్చు, మన వెహికల్ నెంబర్ బాగుండకపోవచ్చు, ఏదో ఒక వేరే అదర్స్ ఉంటాయి. ఒక మొబైల్ నెంబర్తోనే సక్సెస్ అంతా వచ్చేది, ఒక మొబైల్ నెంబర్తోనే కోట్లు సంపాదించరు. నేను ప్రతిదీ
భగవద్గీత ఎప్పుడే మీకు చూపించాను. నా మొబైల్ నంబర్ చేంజ్ చేసుకున్నాను, మా ఫ్యామిలీలో మొత్తం చేంజ్ చేశాను, నా నేమ్ చేంజ్ చేసుకున్నాను, చంద్రమౌళి నుంచి చంద్రమౌళి యాదవ్గా మార్చాను. తర్వాత నా యొక్క బిజినెస్ నేమ్ చేంజ్ చేసుకున్నాను. తర్వాత నా మ్యారేజ్ డేట్ చేంజ్ చేసుకున్నాను. తర్వాత నా వెహికల్ మొత్తము మంచి కండిషన్లో ఉన్న వెహికల్ నంబరు 3161 ఉన్న వెహికల్ని తీసేసి 5619 ఉన్న నాకు సరిపడే వెహికల్ నంబర్ నేను తీసుకున్నాను. ఇది పోయిన తర్వాత చాలా వరకు ఈ నంబర్లో ఉన్నప్పుడు కనీసం 8131 ఉన్న ఈఎంఐని నేను కట్టుకోలేకపోయాను. అంత ప్రాబ్లమ్స్ ఉండేటివి. ఈ నంబర్ వచ్చాక చాలా మంచి బిజినెస్ని ఇస్తుంది. రకరకాల బిజినెస్లు స్టార్ట్ అయ్యాయి, అన్నీ స్టార్ట్ అయ్యాయి, చాలా బాగుంది. అంటే చూడండి, నంబర్కి తేడా చూడండి, నేను చెప్పేది అది. అలాగే హౌస్ నంబరు, మా హౌస్ నెంబర్ బాగాలేకుండా ఉంటే హౌస్ నెంబర్కి ఏం చేయాలో అది చేసుకున్నాను. తర్వాత సిగ్నేచర్ మార్చాను, తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ మార్చాను. ఇవన్నీ నేను చేంజెస్ చేసుకున్నాను. నీకు తప్ప నీకు వర్కౌట్ అయినట్టు మీకు కావాలంటే చూడండి, ఆ వీడియోల కింద ఉంటుంది. నీకు వర్కౌట్ అయినట్టు మౌలి గారు మీకు వర్కౌట్ అయినట్టు వేరే ఎవరికి వర్కౌట్ అవ్వలేదని పెట్టాడు. నేను అందుకే ఈ వీడియో కావాలనే చేస్తున్నా. ఒక్క మొబైల్ నంబర్ తీసుకుంటే మీ లైఫ్ ఏ మాత్రం చేంజ్ అవ్వదు. అది ఓన్లీ కమ్యూనికేషన్ చేపిస్తుంది, మనుషుల్ని దగ్గర చేస్తుంది, అందరూ దగ్గరకు వస్తారు. కానీ మీ దగ్గర ఉన్న నెగటివ్స్ ఉంటాయి కొన్ని. ఆ నెగటివ్స్ వలన మనకు ఆ బిజినెస్ జరగకుండా వెళ్ళిపోతుంటుంది. ఈ నెగటివ్ను కూడా రాకుండా సింపుల్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి. మన ఇంట్లో ఓన్లీ ఆరా పవర్స్ ఇట్లా రాడ్స్ పెట్టుకొని ఆరా పవర్స్ని క్రియేట్ చేసుకోవడమే కాదు, సింపుల్గా మనకు కొన్ని రోజులు కనీసము 1 month 2 months వరకు మనల్ని కాపాడే శక్తి మాలలు ఉన్నాయి. కానీ ఎక్కువ హై పవర్తో మనము మంచి పవర్ని క్రియేట్ చేసుకొని ఒక కాపర్ రాడ్స్ను మంచి హై పవర్ రాడ్స్ని పెట్టుకొని పవర్ని క్రియేట్ చేసుకొని మన రీసెంట్గానే మొన్ననే ఒకటి వెలుగులోకి వచ్చేసింది మనకు, బ్రహ్మస్థానం బూస్టింగ్. అంటే బ్రహ్మస్థానం మనకు ఓపెన్ ఉండాలి కాబట్టి ఆ ఓపెన్ లేకుండా బ్రహ్మస్థానము మనకు సెట్ చేసేది. బ్రహ్మస్థానమే కాకుండా ఇంటి చుట్టుపక్కల కూడా ఇల్లును మొత్తం ఫుల్ పవర్ ఇలా స్ప్రెడ్ అయ్యే ఒకటి వచ్చింది, బ్రహ్మస్థానం సూపర్ పవర్ బ్రహ్మస్థానం బూస్టింగ్ అని. అది కూడా పనిచేస్తుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ రేట్స్ ఉంటాయి. దీనికి సూపర్ పవర్ మనకు బ్రహ్మస్థానానికి సంబంధించి చుట్టుపక్కల అష్టదిగ్బంధనం లాగా కొన్ని రాడ్స్ వస్తాయి, దాంట్లో హై పవర్ రాడ్స్ వస్తాయి. అవి కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ మొబైల్ నంబర్కి ఆరా పవర్కి చాలా పవర్స్ ఉన్నాయి. ఒక మొబైల్ నెంబర్ తీసుకోగానే ఏదో నష్టపోయామని చెప్పి మొబైల్ నెంబర్ తీసుకోగానే లాభపడామని కాదు. ఇక్కడ ఆరా పవర్స్ కరెక్ట్గా ఉంటే చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని వేల మందికి ఇచ్చాను నంబర్స్, ఒక వ్యక్తికి కాదు. ఇక్కడ ఒక వ్యక్తికి ప్రాబ్లం వచ్చినందుకే నేను చేస్తున్నాను. మీకు కూడా ఉంటే కాల్ చేయమని చెప్పాను. దాదాపు ఇప్పటికీ 24 hours నుంచి 48 hours దగ్గర అవుతుంది అతనికి మెసేజ్ పెట్టి, ఇంతవరకు కాల్ రాలేదు. అంటే మనము ఎందుకు విమర్శ చేస్తున్నాం అనేది, కాల్ చేసి నీకు ప్రాబ్లం ఉంటే మాట్లాడండి, నేను నంబర్స్ ఇస్తున్నాను, నా పర్సనల్ నంబర్ ఉంది ఇక్కడ, నేనే మాట్లాడుతున్నాను కదా, మీరు ఎందుకు ఆగిపోతున్నారు, ఎందుకు కామెంట్స్ చేస్తున్నారు, అవసరమా? న్యూమరాలజీ చంద్రమౌళి యాదవ్ సొంతం ఒకటే కాదు, న్యూమరాలజీ ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం. న్యూమరాలజీ సైంటిఫిక్, న్యూమరాలజీ అనేది సైంటిఫిక్, ఆస్ట్రాలజీ అనేది మన ఇండియాకి సంబంధించిన మన పాడ్యమి విధియ చౌతి పంచమిది ఎలాగనో మనం పాటిస్తున్నామో ఇందులో నుంచి పుట్టిందే న్యూమరాలజీ. మనకు ఆయుర్వేదంతో మనం వైద్యం చేస్తుంటాం, ఆయుర్వేదంతో కాని వైద్యము మనకు మెడికల్లో అవుతుంది. మెడికల్ మీన్స్ సైన్స్. అలాగా సైన్స్ పద్ధతిలో మనము చేసుకుంటే కనుక 100% నాకు వచ్చాయి రిజల్ట్స్, మీకు వచ్చినంతగా ఎవరికి రాలేదంటాడు ఆ వ్యక్తి. నేను చేసుకున్నా కాబట్టి నాకు వచ్చాయి, మీరు చేసుకోండి మీకు వస్తాయి. అది చెప్తే పిచ్చి కామెంట్లు చేయడం ఎంతవరకు మిత్రమా చూసుకోను. అది ఒక వ్యంగ్యంగా అనిపిస్తుంది, నాకు బాధగా అనిపిస్తుంది. అరే ఒక వ్యక్తికి నేను ఏదో ప్రాబ్లం చేశానే అని ఆ బాధగా అనిపిస్తుంది. ఏదో మీ దగ్గర డబ్బు తీసుకొని
ఏదో వెళ్ళిపోయి ఏదో కహాని చెప్పడం కాదు ఇక్కడ విషయం క్లారిటీగా ఉండాలి. విషయం మనము మాట్లాడే విధానం కరెక్ట్గా ఉండాలి. ఏదైనా చేస్తే అది యూనివర్సు ఎవరిని వదిలిపెట్టదు, నన్నే కాదు మిమ్మల్ని వదిలిపెట్టదు. ఒక కర్మలు ఉంటాయి, మన కర్మలు తీరే వరకు ఏది మన చేతికి రాదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన మొబైల్ నంబర్స్ మారిస్తేనే మనకు కోట్లు వస్తాయా అంటే, మొబైల్ నంబరు అతను తీసుకున్నాడా లేకపోతే నా దగ్గర తీసుకున్నాడా అనేది ఒకసారి అతను కాల్ చేసే వరకు మనకు తెలియదు. ఒకసారి చూద్దాం, చూసిన తర్వాత మనం చెక్ చేద్దాం. ఈరోజు మొబైల్ నంబర్ గురించి మీకు క్లియర్గా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా వరకు మొబైల్ నంబర్తో కోట్లు వస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయి. ఒక మొబైల్ నంబరు ఇవన్నీ ఒక రైట్ పెడితే మిగతా అన్ని కూడా ఒక సైడ్ పెట్టవచ్చు. మొబైల్ నంబర్ చేసే పని ఏంటి, మనకు కమ్యూనికేషన్ సృష్టిస్తుంది. ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి రోజు చెప్తూనే ఉన్నాను, మనము రోజు చెప్పుకుంటూనే ఉన్నాం. ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి మాటలు కలవాలి, బిజినెస్ కలవాలి, సంతోషంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా అంటే వీళ్ళిద్దరు కలిసినప్పుడు అక్కడ బిజినెస్ ఏర్పడుతుంది. ఆ బిజినెస్తో మనీ క్రియేట్ అవుతుంది. మనీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి. ఇక్కడ నంబర్తో ఏ వ్యక్తి కూడా నంబర్తో లాస్ పోడు. ఇక్కడ జరిగేది ఏంటంటే మొబైల్ నంబర్ లక్కీ నంబర్తో ఏ వ్యక్తి లాస్ పోడు. ఇక్కడ ఉన్న నెగిటివ్ శక్తి మాత్రమే నిన్ను నష్టపరుస్తుంది. నిన్ను నెగిటివ్ శక్తి గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ శక్తి అంటే ఒక ఆత్మ, నిన్ను నష్టపరిచే ఒక ఆత్మ ఉంది, నీ ఇంట్లోనే ఉంటుంది. చూసుకో, ఈ రోజుల్లో ఆత్మలు ఏంటనేది అనుకోవచ్చు. ఇప్పుడే కాదు, మనం మనుషులం ఉన్నాము అంటే ఆత్మలు ఉన్నాయి, మనుషులం ఉన్నాము అంటే ఏం చేసే దేవతలు ఉన్నారు. ఇవన్నీ దేవతలు ఎలా ఉన్నారో దయ్యాలు కూడా అలాగే ఉన్నాయి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మొబైల్ నంబర్లో ఖచ్చితంగా చూసుకోండి. ఎవరైనా సరే ఈ ప్యాటర్న్ ప్రకారం ఖచ్చితంగా ఉండాలి. అలాగే మనం కాంటెస్ట్ రన్ చేస్తున్నాము. కాంటెస్ట్ ప్రకారంగా కొన్ని మెసేజెస్ మీరు ఎట్లా చేయాలో చూసి చేయండి, దాన్ని బట్టి అన్ని చేద్దాం. ఇక్కడ మొబైల్ నంబర్లో ఖచ్చితంగా చూసుకోండి. ఎవరైనా సరే మన ప్రొఫెషన్కి తగ్గట్టు ఇలా నంబర్స్ ఉంటాయి. సెకండ్ ప్లేస్లో 4, 7 లేకుండా చూసుకోండి, 0 కూడా లేకుండా చూసుకోండి, చాలా అవసరము. థర్డ్ ప్లేస్ నేను ఎప్పుడు చెప్పలేదు, దాదాపు 0, కొంతమందికి 0 ఉండొచ్చు, కొంతమందికి ఉండకూడదు. ఎందుకంటే ఉచిత సలహాలు అనేది చేపిస్తుంటుంది. ఈ ఉచిత సలహాలు కొంతమందికి చేయాల్సిన పని లేదు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకునేలా. కొంతమందికి 0 ఇచ్చాను, 0 కొంతమందికి మాత్రమే ఉండొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ ప్లేస్లో కూడా కొంతమందికి మాత్రమే 0 ఉండొచ్చు, 99% ఉండకూడదు. థర్డ్ ప్లేస్లో 99% ఫోర్త్ ప్లేస్లో ఉండకూడదు. అంటే కొన్ని డేట్ ఆఫ్ బర్త్లకు మాత్రమే సెట్ అవుతుంది. అంటే ఒక వ్యక్తి ఉచిత సలహాలు, ఒక వ్యక్తి క్రూరంగా ఆ ఆలోచన విధానం అనేది వేరే టైప్ ఉండి, గొడవలు పడే తత్వం ఉండి, ఆ డేట్ ఆఫ్ బర్త్లో కనీసం ఇవి ఉంటే కనుక దాన్ని బట్టి ఆ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. చూసుకోండి. ఇట్లా సెకండ్ ప్లేస్లో కానీ థర్డ్, ఫోర్త్ ప్లేస్లో ఇలాంటి నంబర్స్ ఉండొచ్చు. అలాగే మనకు ఎండింగ్లో 10th ప్లేస్లో 0, 1, 2, 3, 4, 5, 4, 7, 8, 9 ఈ నంబర్లు ఉండకూడదు, 5, 6 మాత్రమే ఉండాలి. ఇది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒక మొబైల్ నంబర్తోనే ఏది మారదు, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అన్నీ కావాలి, మనకు అన్నీ కావాలి. నేము, బిజినెస్ నేము, ఏదైతే మనం అన్నీ చేస్తున్నామో మ్యారేజ్ డేట్ కూడా తప్పకుండా ఉండాలి. ఒక మ్యారేజ్ డేటు, ఒక మొబైల్ నంబరు, ఒక పేరు మనల్ని మార్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇది చాలా క్లారిటీగా ఉండండి. ఖచ్చితంగా మన లైఫ్లో ఇవి కొన్ని సూచనలుగా తీసుకొని హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.